మీ మాటలే మీ ఆయుధాలు. ఎమాన్యుల్ ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. బాధ, ఆశ, ఓటమి ఈ ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ అది సాధ్యం కాదు. అందుకే వాటి నుంచి తేరుకోవడానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లడానికి మాటి మాటికి మనుషులు కోరుకునే ఎమోషన్ ఆనందం. దాన్ని తన మన భేదం లేకుండా అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. వీరికి ప్రేక్షకుల నుంచే కాదు ఆ దేవుడి నుంచి కూడా ఎప్పుడూ ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. దాని నిదర్శనమే మీ ప్రయాణం. చిన్నప్పటి నుంచి కష్టాలను స్వయంగా అనుభవించిన వారికి చిన్న చిరునవ్వు బలం ఎంతో బాగా తెలుస్తుంది. ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులైనా నామినేషన్లైనా మీ మాటలే మీ ఆయుధాలు. తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. మీ ఆటతో మిగతా వారి ఆట స్థాయిని కూడా మీరు పెంచారు. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. జుట్టు గురించి ఎందుకు బాసు? మీకు ఈ ఇంట్లో స్నేహితులు దొరికారు. మీతో అల్లరి చేసే ఒక మమ్మీ కూడా మీకు తోడైంది. ఇంటి సభ్యులు మీకు దగ్గరైన వారి మీద మాటల దాడికి దిగినప్పుడు మీరు మాట మార్చలేదు. వారి తోడు వీడలేదు. మీ ఆటలో మీ భావాల్లో ఎప్పుడూ నిజాయితీగా ఉన్నారు. మంచి వైపే నిల్చున్నారు. అందుకే మీకు దగ్గరైన వారు చేసింది తప్పు అనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఏం జరిగినా ఆట మీద ఏకాగ్రత మాత్రం కోల్పోలేదు. ప్రేక్షకుల్ని ఎలాగైనా ఎంటర్టైన్ చేయాలన్న విషయం ఈ ఇంట్లో మీకంటే ఎవరికీ బాగా తెలీదు. అందుకే దాదాపు మీ లెక్కలన్నీ కరెక్ట్ అయ్యాయి. అంత షార్ప్గా మీ బుర్ర ఉన్నప్పుడు అక్కడ జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి. కానీ ఎమాన్యుల్ ప్రేక్షకుల మనసు గెలిచేందుకు ఒక గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు. గొప్ప చదువులు అక్కర్లేదు. ఆడంబరాలు అక్కర్లేదు. కావాల్సింది క్యారెక్టర్ ఒక్కటే. అన్నింటికంటే పైమెట్టు మీద నిలబెట్టేది అదొక్కటే. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలనే మీ అమ్మ కల నిజమైంది అంటూ బిగ్ బాస్ చెప్పిన మాటలకి ఇమాన్యుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జర్నీ మొత్తం ఆ ముగ్గురే. ఇక గార్డెన్ ఏరియాలో ఎదురుగా కట్టిన తెరపై ఇమాన్యుల్ జర్నీ వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. 14 నిమిషాల పాటు ఉన్న ఆ వీడియోని వేరే లెవెల్లో కట్ చేశారు. అసలు ఇమాన్యుల్ ఫన్ యాంగిల్, టాస్కుల్లో ఆడిన తీరు, నామినేషన్స్ లో విరుచుకుపడిన విధానం, నవ్వులు, ఏడుపులు, ఎమోషన్స్ ఇలా ప్రతిదీ ఇందులో చూపించారు. ముఖ్యంగా తనుజతో లవ్ సాంగ్ వేసి చేసిన ఎడిట్ అద్దిరిపోయింది. అలానే రీతు తనుజతో ఫ్రెండ్షిప్, తర్వాత సంజనతో మమ్మీ అంటూ ఇమ్ము చెప్పిన మాటలు, చేసిన త్యాగాలు ఇలా ప్రతిదీ చూపించారు. ఇక వీడియో క్లైమాక్స్ లో కేజీఎఫ్ బీజిఎంతో ఇమ్ము టాస్క్ల పర్ఫార్మెన్స్ చూపించి గూస్ బంప్స్ తెప్పించాడు బిగ్ బాస్. ఇక్కడే రెండు దారులు ఉంటాయి. ఒకటి గెలవడం, రెండోది ఎలా గెలిచాం అంతే అంటూ ఇమ్ము చెప్పిన డైలాగ్ గట్టిగా పేలింది. అలానే తన తల్లి హౌస్ లోకి వచ్చిన సీన్లు చూసి ఇమ్ము ఏడ్చేశాడు. ఈ కట్టె కాలే వరకు నవ్విస్తా. జర్నీ వీడియో చూసి కాసేపు ఇమ్ము సైలెంట్ అయిపోయాడు. బిగ్ బాస్ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ నీ కొడుకు కమెడియన్ గా వచ్చాడు, హీరో అయి వస్తాడు బయటికి. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ బిగ్ బాస్. అసలు అనుకోలేదు నేను ఇక్కడి వరకు రాగలనని. నాకు ఓటేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ జర్నీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను పట్టుకునే ఉన్నారు. అలానే పట్టుకొని ఉండండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, మిమ్మల్ని నవ్విస్తాను. ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ ఆడియన్స్. నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈ హౌస్లో 100 ఆలోచనలకి వచ్చాను. వాటన్నింటికి సమాధానం దొరికింది నాకు ఇక్కడ. ఇదంతా మీ వల్లే. ఐ లవ్ యూ బిగ్ బాస్. తెలుగు ప్రజలారా ఐ లవ్ యూ అంటూ ఇమ్ము చెప్పిన మాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ జర్నీ వీడియో చూశాక ఇమ్ముకు పడే ఓట్లు రెట్టింపు అవడం ఖాయమనేలా ఉంది. ఇప్పటి వరకు ఇమ్ము ఎమోషనల్ జర్నీ వీడియో చూశారు కదా.
మరిప్పుడు ఇదే ఎపిసోడ్లో జరిగిన ఇమ్ము కామెడీ టైమింగ్ ఏంటో చూసేద్దాం రండి. ఓర్ నాయనో, ఏమి కామెడీ టైమింగ్ రా సామి, పొట్ట చెక్కలే. ఈ రోజు ఎపిసోడ్లో మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకునేట్టుగా నవ్వుల జాతర చూపించాడు ఎమాన్యుల్. చివరి వారంలో పూనకం వచ్చినట్టుగా తన హాస్యంతో ఆడియన్స్ కి ఫన్ మీల్స్ అందిస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్లోనే అనుకుంటే ఈ రోజు ఎపిసోడ్లో అంతకు మించి వినోదాన్ని పంచాడు. వన్ మ్యాన్ షో చేసేశాడు ఎమాన్యుల్. సీజన్ ఆరంభం నుంచి అదే ఫ్లో చూపిస్తున్న ఎమాన్యుల్ ఈ చివరి వారంలో రెట్టింపు వినోదాన్ని పంచుతున్నాడు. హౌస్ లో ఉన్న వాళ్ళు పడి పడి నవ్వేలా తన పంచులతో అద్దరగొడుతున్నాడు. జ్యోతిష్యుడు అవతారం ఎత్తి వన్ మ్యాన్ షో చేశాడు ఎమాన్యుల్. హౌస్ లో ఉన్న ఒక్కొక్కరికి జాతకం చెప్తూ ఫుల్ ఫన్ రైడ్ చేయించాడు. రండమ్మా రండి, జాతకం చెప్పించుకోండి, ఒక్కసారి జూమ్ చేశారంటే జరిగేది జరగబోయేది మొత్తం చెప్తాను అంటూ సంజనతో మొదలుపెట్టాడు. మీరు ఒక 50 సినిమాలు చేశారు కదా, ఎలా చెప్పానని అనుకుంటున్నారా? రోజుకి 10 సార్లు చెప్తారు మీరే గొడవైనప్పుడు అంటూ గుక్క తిప్పుకోకుండా పంచులు వేశాడు. ఇక డెమాన్ పవన్ అయితే హైలైట్ అబ్బా. అతని చేయి చూసి రేఖలేవిరా రేఖలేవి, ఏం చేసావు, ఎక్కడ్రా రేఖలు, ఏం చేసావురా రేఖల్ని జూమ్ చేసినా కూడా కనిపించడం లేదు, ఏం చేసావురా 14 వారాలు, ఏమి ఎక్కడ, ఒక్క చేతికైనా రేఖలు ఉండాలి కదా, ఏం చేసావురా ఆ రేఖల్ని అంటూ డబుల్ మీనింగ్ పంచులతోనే ఫుల్ ఫన్ మీల్స్ చూపించాడు ఎమాన్యుల్. నీ ఫ్యూచర్ నీదే కాదు, నీ పక్కనున్న వాళ్ళపై కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరనుకో, కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది అంటూ ఇండైరెక్ట్ గా రీతు గురించి ప్రస్తావిస్తూ పొట్ట చెక్కలు చేశాడు ఇమ్మాన్యుల్. ఆ తర్వాత తనుజ చేయి పట్టుకొని ఆహా, చేయంటే ఇలా ఉండాలి కదా అంటూ తెగ రుద్దేశాడు. ఈ రేఖ ఉంది చూడు, ఇది మామూలు రేఖ కాదు, కళ్యాణ రేఖ అని అన్నాడు ఇమ్మాన్యుల్. దానికి కళ్యాణ్ పకపకా నవ్వేశాడు, నన్నే అంటున్నాడు అన్నట్టుగా. తనుజ కూడా సిగ్గుపడిపోయింది. నీకు కాబోయే హస్బెండ్ గురించి చెప్తాను అంటూ తనలో ఉన్న క్వాలిటీస్ గురించి చాలా తెలివిగా ఫన్ మోడ్లో చెప్పాడు ఇమాన్యుల్. ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ గురించి చెప్పండి, మీ గురించి కాదు అంటూ పంచ్ వేసింది తనుజ. ఇంతసేపు చెప్పింది వాడి గురించే అని నవ్వించేశాడు ఇమ్ము. దాంతో తనుజ ఇమ్మును పట్టుకొని బాధేసింది. ఇక చివర్లో కళ్యాణ్ చేయి చూసి చీచి అది చెయ్యారా, అది చూసి జాతకం చెప్తే నా జాతకమే లేకుండా పోతుంది, వీడి చేతిలో రేఖలు లేవు అంటూ పారిపోతూ ఇమాన్యుల్ నవ్వుల జాతర ఎలా ఉంటుందో చూపించాడు. హాయిగా నవ్వుకునేట్టు చేశాడు. ఒక్క మాట చెప్పాలంటే వినోదం కావాలంటే ఇమాన్యుల్ ఉండాల్సిందే అనేంతలా ఈ రోజు ఎపిసోడ్లో అంతగా నవ్వించాడు ఇమాన్యుల్.